హాయ్ అండి. అందరు బాగున్నారా? మీ వెల్ విషర్‌నండి నేను. సమాజం నాకు కావాలి. మరి మీకు కూడా కొంతవరకు మన యొక్క ఖాళీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా మరి కొద్ది వరకు మనము సమాజం గురించి, దేశం గురించి, మరియు ఆ దేశం గురించి వాళ్ళు ఎవరు ఏం చేశారన్నది కొంచెం కొంచెం ఒక 1 పాయింట్ అన్న మనము ధ్యానించినట్టయితే వారికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళమవుతాం. వాళ్ళ ఆత్మ శాంతులకు. కాబట్టి మన బాధ్యతగా మనకు స్వరాజ్యం వచ్చింది ఆ రోజు మరి 15థ్ ఆగస్టు 47. మరి అంతవరకే అయిపోయింది. జెండా ఎగరేసినాము, వందనం జేసినాము, దండలేసినాం, వచ్చేసినాం అంటే అయిపోదు కదండీ! మనము ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు గూడా ఒకవేళ ఏ ఇప్పుడు ఎవరన్నా ఎళ్ళిపోతే వాళ్ళు చేసిన మంచి పనులను మనం జ్ఞాపకం చేసుకుంటాం గదండీ! మా అమ్మ ఇలా చేసుండే, ఇంత కష్టపడింది మన కొరకు, మన ఇల్లు డెవలప్‌మెంట్ కొరకు. అలాగే నాన్న ఉండి ఈ విధంగా చేశాడు, మనల్ని స్థాయికి తెచ్చాడు. ఇలాంటివి మనము రిమెంబర్‌గా ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం గదండీ! అలాగే మనం వాళ్ళకంటే ఇంకా డెవలప్ కావాలా అని మన పిల్లలు మన తదనంతరం కూడా ఎట్లయితే పెద్దలను జ్ఞాపకం చేసుకొని వారు మంచి పనులు చేస్తే వాళ్ళ పనుల కంటే ఇంకా ఎక్కువ చేయాలా అని ఏ విధంగా అనుకుంటారో మనం కూడా మరి మన దేశ నాయకులు మనకు స్వరాజ్యం తెచ్చిపెట్టారు కదండీ! మరి మహాత్మా గాంధీ, మరి నేతాజీ చాలా కష్టపడిండు. ఆయన చివరికి ఏమైనాడో గూడా మనకు తెలియదు. ఆకాశ గగనంలో కలిసిపోయాడు. అలాగే నెహ్రూ గారు, మరి ఇందిరా గాంధీ గారు. ఈ విధంగా చెప్తూ పోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ రకంగా మనము ఏమనుకున్నామంటే, మనము దేశాన్ని గురించి కొంచెము ఒక 1 వీక్ వరకు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదండీ! కాబట్టి దేశ నాయకులు అనేది మొదల టాపిక్. అంటే నా ఛానల్ ఏమో జీపీఎల్, జీసీ అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఛానల్ ప్రోగ్రాము ఏంటి అనంటే సమాజము నాడు నేడు. ఆ రోజు ఎలా ఉండింది? ఆ దేశ నాయకులు ఏం చేస్తారు? ఇప్పుడున్నటువంటి మన నాయకులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు విన్నట్టయితే ఇటువంటి విషయాలు మీ ఇళ్లలలో మీరు కూడా ఆ విషయాలను డిస్కషన్ చేస్తారు మీ పిల్లలతోటి. అవునురా! మరి ఆ రోజుల్లో మహాత్మా గాంధీ, మరి ఇందిరా గాంధీ, మరి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ గారు, మరి అంబేడ్కరు, మరి ఇంకా ఎవరు సుభాష్ చంద్రబోస్, నేతాజీ వీళ్ళంతా ఏం చేశారు? మరి ఇప్పుడున్నటువంటి మనల్ని పరిపాలిస్తున్న ఈ నాయకులు ఎలాగున్నారు? అనేది కొంచెం కంపారిజన్‌గా మనము దాన్ని రిపీట్ చేసుకోవటానికి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక టీచర్‌గా, ఒక రిటైర్డ్ టీచర్‌గా మరి నేను బోధించినటువంటి సాంఘిక శాస్త్రము నుంచే మీకు చెప్తున్నానండి. నేను అది 35 ఏండ్లు చెప్పానని మీకు చెప్పాను. అది నా మైండ్‌లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే మనము మహాత్మా గాంధీని చూసినట్టయితే ఆయన ఉప్పు సత్యాగ్రహము, మరి సహాయ నిరాకరణోద్యమం ఇలా చాలా చేశాడాయన. అందుకే మనము ఫాదర్ ఆఫ్ నేషన్ అని అంటాం ఆయనను. అలాగే మరి నెహ్రూ చూస్తే ఆయన తండ్రి గూడా మోతీలాల్ నెహ్రూ కూడా ఆనాటి నుండి వాళ్ళు ధనవంతులని మనకు తెలుసు. తర్వాత ఆ యొక్క నెహ్రూ గారి కూడా మన కోసం, మన దేశం కోసం కూడా ఆయన పాటుపడినాడని మనకు తెలుసు. మరి ఆయన మొదట మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో వస్తే 50లో మనము సంపూర్ణంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవటమే రిపబ్లిక్‌తో పాటే మళ్ళీ మనము కాన్స్టిట్యూషనల్ కూడా అమల్లోనికొచ్చింది. అప్పటినుంచే సుపరిపాలన మనం చేసుకుంటున్నాము. మరి ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరెల్లో శ్రీ పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ. అలాగే మళ్ళీ ఇప్పుడు మరి అలాగే చూస్తే మరి సుభాష్ చంద్రబోస్, నేతాజీ అంటాం ఆయనకు. మరి నేతాజీ ఏం చేశాడు అనంటే, ఆయన మన దేశం నుండి మరి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఒక సైన్యాన్ని చేకూర్చుకొని మా దేశానికి స్వరాజ్యం రావాలి. ఏదో ఒక రకంగా ఇందులోనే ఉండి మనం చేస్తుంటే కాదు. ఇందులో ఉండి చేసే నాయకులు వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు. నేను బయటి దేశాలలోకి వెళ్ళి కూడా అక్కడ నా స్వరాజ్య ఉద్యమాన్ని అక్కడ నుండి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. దాని పేరే ఆజాద్ హిందూ ఫౌజ్ అంటామనమాట. జై హింద్, జై హింద్ అని.
అయితే ఆ రకంగా మరాయన మార్గ మధ్యలోనే మరి ఫ్లైట్‌లో వస్తుంటే చాలామంది హిమాలయాల్లో ఉండే కొంతకాలం అని అన్నారు. మరి పడిపోయిండు, చనిపోయిండు ఏం మనకు తెలియదండి ఆయన విషయం. అలాగే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. అన్నీ కూడా మరి స్వరాజ్యం వచ్చి అంటే మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన హైదరాబాద్ ఒకటి, కాశ్మీర్ ఒకటి, తర్వాత అయోధ్య ఇవి దాంట్లోపల కలవలేదండి. దేంట్ల మన యొక్క అది ఏమంటారు? మన ఇండియా లోపల కలవలేదవి. సెపరేట్ ఆ యొక్క జూనాగఢ్, అయోధ్య మరి ఇది ఒకటి మన హైదరాబాదు, కాశ్మీర్. ఇవి కలవలేదు. దీన్ని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు సంస్థాన అధిపతులు కలవనివ్వలేదు. మన హైదరాబాదు నిజాంల పాలనలో ఉండింది గదా! అందుకని వాళ్ళు ఒప్పుకోలేదనమాట. తర్వాత అలాగే మరి జూనాగఢ్‌ను పరిపాలిస్తున్నాయన, అలాగే అయోధ్య తర్వాత ఇంకా కాశ్మీర్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నవాళ్ళు, వాళ్ళు దీంట్లో మన ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయటానికి ఒప్పుకోలేదు. దానివల్ల మరి చాలా కృషి చేసినటువంటి మహానీయులు ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఆయనకొక పేరుంది. ఉక్కు మనిషి అనే పేరు. కాబట్టి ఆయన ఒకసారి మీటింగ్‌లో మరి మాట్లాడుతూ ఉంటేనంట సమావేశంలో అప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఇచ్చేదంటే ఒక మీటింగు మన దేశవ్యాప్తంగా జరుగుతుందంటే ప్రతి నాయకుడు తన సర్వస్వము కోల్పోయి కూడా దానికి అంకితమైనారు. అలా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఒకసారి ఏదో మీటింగ్ సమావేశం అవుతూ ఉంటే వాళ్ళ తల్లిగారు మరణించిండ్రు అన్న వార్త విని ఒక లెటర్ పైన చిన్న చిట్టి పైన తీసుకొచ్చి ఆయనకిచ్చారట. ఇస్తే అది చూసుకొని అది అమాదానం అలాగ పెట్టేసి తన స్పీచ్ అనేది కంటిన్యూ చేశాడంట. చూడండి అంత గొప్ప మహనీయులు మనకున్నారండి. కాబట్టి వాళ్ళలాగా చెయ్యమని కాదు నేను. ఇంకా అనుసరింపవలసినవి ఏమున్నాయో అవి వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్ష మన పాలకులలో ఉండాలి. ఇప్పుడున్న పాలకులే కావచ్చు, రేపు రాబోయే పాలకులే కావచ్చు, ఈ పరిపాలన ప్రతినిధుల్లో మారొచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా. కానీ పరిపాలన మాత్రం పటిష్టమైనది అందించాలని నా ఉద్దేశము. మరి అది మీ ఉద్దేశమై కూడా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తేనే వాళ్ళ చేతుల్లో మన పరిపాలన మనం ఎందుకు పాలింపబడాలి అన్న పౌరుషం, రోషంతోటి మన నాయకులు మనకు స్వరాజ్యాన్ని సంపాదించి పెడితే, మరి మన పాలకులు కూడా మనల్ని బానిసలుగా వాళ్ళలాగానే పరిపాలిస్తున్నారా? ఇంకా అధ్వానంగా పరిపాలిస్తున్నారా? వాళ్ళకన్నా డెవలప్ చేస్తున్నారా? మరి ప్రతి వ్యక్తిగతంగా ప్రతి మనిషికి అట్టడుగు నుండి, బీద నుండి గొప్ప వరకు ఏ కుల మతాల భేదం లేకుండా అందరిని ఈక్వాలిటీ అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తున్నారా? ఇది గమనించవలసినటువంటి ప్రతి మానవునికి, ప్రతి మనిషికి అవసరమైనటువంటి విషయమండి. కాబట్టి అలాగే మనం ఇప్పుడు ఎవరు సర్దార్ ఈయన మనకి ఎవరు టంగుటూరి ప్రకాశం పంతులు చూసారా? ఆంధ్రకేసరి అనే బిరుదు ఆయనకు. ఆంధ్రకేసరి అంటే ఆంధ్రకొక సింహము లాంటి వాడు. ఏం చెప్పాడు? తెల్లవాళ్ళకు గుండె ఇలా వక్షస్థలం చూపించాడాయన. రండి ఏం చేస్తారో చేసుకోండి. అంటే మా భారత గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి పౌరుషం కలిగినటువంటి వాడు. చూడండి మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి గుండె చూపినటువంటి ఆ తుపాకీ గుండ్లకి ఎదురుగా నిలబడ్డవాడే ఆంధ్రకేసరి. ఆయనకు ఆంధ్రకేసరి అనే పేరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మనకిప్పుడు సెపరేట్ అయినటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఆ ప్రాంతం. అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే లాల్ బహదూర్ శాస్త్రి మరి ఆయన కూడా మనకి మూడవ ప్రధానమంత్రి. మొదటి ప్రధానమంత్రి మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అయితే, రెండో ప్రధానమంత్రి గుల్జారా అవుతే, మూడో ప్రధానమంత్రి జై జవాన్ జై కిసాన్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. చూడండి మనకు నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి, మూడో ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి. వీళ్ళిద్దరి పేరు మీదనే మన తెలంగాణలో ఉన్నటువంటి మరి నాగార్జున సాగర్ ఇప్పుడు రెండిట్లి పొత్తుల్లో అది డివైడ్ చేశారు. అది కూడా కుడి కాలువ పండిత్ జవహర్లాల్ నెహ్రూ పేరు మీద పెట్టారు. ఎడమ కాలువ పండిత్ లాల్ బహదూర్ శాస్త్రి మూడవ ప్రధానమంత్రి మీద పేరు పెట్టారండి. కాబట్టి వాళ్ళ యొక్క పేరు మనం ఆ కెనాల్స్ ఏంటి ఇది అనగానే ఇది
పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలువ. ఇది మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క కాలువ. వాళ్ళ పేరు ఎంత చిరస్థాయిగా నిలిచిపోయాయి చూడండి. మనం మర్చిపోయినా వాళ్ళు నిలిపిన పనులు ఆ విధంగా మేల్కొల్పుతూ ఉన్నాయండి మానవుని. మనం ఏం చేస్తున్నాం? తింటున్నాం, పడుతున్నాం, ఏదో ఒకటి దొంగ పనో, దొర పనో అంటే న్యాయంగా, అన్యాయంగా బ్రతికేటోళ్ళు అన్ని విధాలుగా ఏదో ఒకటి చేస్తున్నాం, కాలం గడుపుతున్నాం. కానీ ఎప్పుడైనా మరి దేశ నాయకులు ఎలాంటి పని చేశారు? వాళ్ళ యొక్క పనులు వాళ్ళు లేకపోయినా మన మధ్యలో, వాళ్ళ పనులు మన మధ్యలో నిలిచిపోయాయి కాబట్టి వాళ్ళలాగా మనము అంత గాకున్నా కొంతనన్నా మనం చేసి చూపెట్టాలా అనేది ఎవరికన్నా అనిపిస్తుందా అండి? లేదు. స్వరాజ్యం వచ్చింది, ఈళ్ళు జేషిండ్రని ఆ 4 రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ రోడ్లలో ఉన్న స్టాచ్యూస్ మీద ఈయన నీళ్ళో, పాలో పోసి 2 దండలు, ఒక దండ ఏసి దండం పెట్టుకొని ఎళ్ళిపోతుర్రు. కానీ వాళ్ళ చరిత్ర వీళ్ళు వింటలేరు. ఏమైనా పార్టీలు నాది గొప్ప, నీది గొప్ప, నేనొస్తే నిన్ను తిడతాను, నువ్వొస్తే నన్ను తిడతావు. ఇవి అయిపోయిందండి. న్యూసెన్స్ నిజంగా చదువుకున్నోళ్ళు ఎట్లా భరిస్తున్నారో మరి చదవనోళ్ళు అంటే ఆళ్ళు పట్టించుకోరు. ఇల్లిటరేట్స్ ఏందో ఆ స్పీచ్ మాకు తెలవదు, ఆ పరిపాలన తెలవదని అలా ఊరుకుంటారు. కానీ అలాంటి వాళ్ళ పిల్లలని మనం చదువులో పైకి రానిచ్చినట్టయితే వాళ్ళు ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు కావచ్చు గానీ రేపు ప్రధానోపాధ్యాయులు, ప్రధాన మంత్రులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు కదండీ! మరి అదే విధంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి మన దేశానికి రాష్ట్రపతి. చూడండి గౌరవనీయులు. మరి ఆ రకంగా మరి అదే విధంగా డాక్టర్ రాధాకృష్ణన్ ఆయన సర్వేపల్లి డాక్టర్ రాధాకృష్ణ ఒక టీచరు నుండి అంచెలంచెలుగా పోయి రాష్ట్రపతి వరకు ఎదిగాడు సర్వేపల్లి డాక్టర్ రాధాకృష్ణన్ గారు. ఆయన పేరు మీదనే ప్రతి పాఠశాల ఆవరణంలో ఆయన ఫోటోను మరి ఆరాధిస్తూ, ఆయనకు నివాళులు అర్పిస్తూ, పూజ్యనీయులుగా గౌరవిస్తాం. ఎందుకంటే ఆయన పేరు మీదనే ఉపాధ్యాయ దినోత్సవం అని పెట్టుకున్నాం కదండీ! మరి అలాంటి ఆ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం నాడే నాకు 2006లో శంషాబాద్ మండల్ బెస్ట్ టీచర్ వచ్చింది. అదే సెప్టెంబర్ 5, 2007లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చింది. అదే సెప్టెంబర్ 5లో మరి మొత్తము ఆంధ్ర, తెలంగాణ కలిపి ఉన్నటువంటి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఒక లక్షల మంది టీచర్లు నాకు గోల్డ్ మెడల్, స్టేట్ అవార్డు, క్యాష్ తోటి మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రవీంద్ర భారతిలో సన్మానించారు. ఇదంతా కూడా మరి ఉపాధ్యాయులందరికీ మరి సీనియర్ వాళ్ళకి తెలిసుండొచ్చు. కాబట్టి యూనియన్ లీడర్స్‌కి కూడా తెలుసండి అన్ని యూనియన్స్‌కు. కాబట్టి మరి నేను ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఇతరులకు ఇన్‌స్పైర్‌గా ఉండాలి గదండీ! మనం చేసింది మన లోపలనే పెట్టుకుంటే మనం ఏం చేసాం మనతో పాటే భూస్థాపన అయిపోతది. కాబట్టి మరి మనకున్నటువంటి తెలివిని 10 మందికి పంచాలి. ఇప్పుడు నాకు విద్యార్థులకు పంచినాను. నేను చదివిన చదువు దేవుడిచ్చిన జ్ఞానం. కానీ ఇప్పుడు సమాజానికి పంచుతాను. ఇది సోషల్ స్టడీస్ అంటేనండి, మన జీవితం ఏంటో తెలుసుకునే పుస్తకమండి. మనము ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎలా ఉన్నాము, ఇదంతా ఎటు నుండొచ్చింది, ఎవరి జ్ఞానము, ఎక్కడ, పెద్దలేం జేశారు, నాయకులేం జేశారు, దేశం ఏం జేసింది, ఇవన్నీ కూడా తెలిపేది. మన అద్దంతోటి మన మొహం జూసుకుంటే మనకు ఏ విధంగా అన్ని మొఖం మీద ఉన్నటువంటి మచ్చ మరకలు కనబడతాయో, వయసు ఏ విధంగా కనబడుతుందో, ఆ విధంగానే మన జీవిత చరిత్ర అంతా కూడా సోషల్ స్టడీస్‌లో ఉంటుంది. కాబట్టి అంచెలంచెలు ఒక పల్లె, గ్రామం మొదలుకొని మరి దేశం వరకు కూడా ఉంటదండి. భరతమాతను పూజిస్తున్న మనం అందరూ భరతమాతల బిడ్డలమే కదండీ! ఆ విధంగా దేశ నాయకులు మరి అది మనసునందు ఉంచుకొని ఆ యొక్క సేవ చేసి మరి వారెళ్ళిపోయారండి. వారు అమరులండి. వాళ్ళకి మనం ఎప్పుడు జోహార్లు చెల్లించాలి. అలాంటి జ్ఞానం మనకివ్వు అని భగవంతుని వేడుకోవాలండి. అదే విధంగా మరి ఎవరు 'జై జవాన్ జై కిసాన్' అన్నాడు కదా! లాల్ బహదూర్ శాస్త్రి. అంటే ఎప్పుడు కూడా జై జవాన్ అంటే ఏమంటున్నాడు? జవానులు యూత్‌నంతా దేశాన్ని కాపాడుకోమంటాడు. జై కిసాన్ మరి అదే విధంగా ఫార్మర్‌ను డెవలప్ చేయమంటున్నాడు. అట్టడుగున ఉన్నటువంటి పల్లెలన్నిటిని కూడా పైకి తీసుకొని అభివృద్ధి చేస్తేనే పల్లెనే మనకు రేపు పట్టణానికి అన్నం పెడుతుంది కదండీ!
మనం రైతన్నలు, అదన్నలు, ఇదన్నలు అని ఆళ్ళ చెప్పుడే గాని మరి వాళ్ళకేం జేస్తున్నాం అనేది మనకు ఇగ వాళ్ళకి తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలండి. కానీ ఆ రకంగా మేల్కొల్పినటువంటి ఈళ్ళ నినాదాలు మనకు చాలా అవసరమండి. ఎందుకంటే మనం బోయిన దేశమైతే ఉంటది కదండీ! మరి తరతరాలు ఇప్పుడు మన తాత ముత్తాతలు పోయినాక మన అమ్మ వాళ్ళొచ్చారు. ఆళ్ళ తర్వాత మనమొచ్చాం. మన తర్వాత మన పిల్లలు, తర్వాత వాళ్ళ పిల్లలు. ఇట్లా డైనాసిటీ అనేది మరి జరుగుతూనే ఉంటదండి. కాబట్టి అలాంటి సమయంలో మనము దేశానికి ఏం చేస్తున్నాము? ఏం చేయాలి? అది ఏ విధంగా ఉండాలి? అన్నటువంటిదే మనము చూపెట్టాలనమాట. కనుక దేశ సంపదను అనుభవించేటప్పుడు